వెల్కమ్ బ్యాక్. నవీన్, హాయ్. ఏంటి తమన్ గారి స్టేట్మెంట్కి మీ రివ్యూ ఏంటి? మీరు ఎన్ని టమాటాలు వేస్తారు? అంటే తమన్ గారి స్టేట్మెంట్ నాకు ఎగ్జాక్ట్లీ అర్థం అవ్వలేదు. అంటే వాట్ ఈస్ ఈ టాకింగ్ అబౌట్? ఈజ్ లార్జర్ స్పెక్ట్రంలో మాట్లాడుతున్నారా, లేకపోతే జస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది ఉంటారు, ఒక ట్విట్టర్లో ఉంటారు, మీరు రివ్యూవర్స్ చూస్తే యూట్యూబ్లో ఉంటారు, లేకపోతే ఇండివిజువల్స్ ఇలా ఉంటుంది. సో ఆయన స్పెసిఫికలీ ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది అది పరిగణనలో తీసుకోవాలి. ఎందుకంటే నంబర్ ఎంత, ఇప్పుడు మీరు ట్విట్టర్ చూసుకుంటే నంబర్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది, బట్ దాని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండొచ్చు కదా. ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండొచ్చు, కానీ అంటే ఆడియన్స్ జనరల్గా ఉండే ఆడియన్స్ సినిమాకి వెళ్ళే ముందే ప్రీ కన్సీవ్డ్ మీరు క్రియేట్ చేస్తున్నారు అతని బ్రెయిన్లో. అదే ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకులే వెళ్ళడం అనిపిస్తుంది. ఈ డిస్కషన్ సినిమా ఫ్లాప్ అయినప్పుడు అప్పుడే వస్తుంది. సినిమా హిట్ అయినప్పుడు ఇవన్నీ మీరు మీరు మీ దాంట్లో చెప్పారు, సినిమా హిట్ అయినప్పుడు ఈ డిస్కషన్స్ రావట్లేదు. సో అది చాలా చాలా డిఫరెంట్ యార్డ్ స్టిక్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. సో తమన్ గారు చెప్పింది పార్ట్లీ అగ్రీ చేయొచ్చు, కానీ ఎప్పుడన్నా మనం ప్రోడక్ట్ మంచిగా ఉంటే ఐ డోంట్ థింక్ రివ్యూస్ కానీ ఆ ట్వీట్స్ కానీ డోంట్ మ్యాటర్. దాన్ని దాటుకుంటూనే అన్ని సినిమాలు వస్తాయి. ఇప్పుడు మీరు చూడండి కొన్ని సినిమాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ డిడ్ నాట్ లైక్ యానిమల్ సినిమా నాకు నచ్చలేదు, చాలామంది రివ్యూవర్స్కి నచ్చలేదు. ఇప్పుడు ఆ డిస్కషన్ నడుస్తూ ఉంటుంది కదా, అరే ఏంటి సినిమా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు అవన్నీ, బట్ ఇట్ కలెక్టెడ్ గుడ్ మనీ కదా. ఇప్పుడు కల్కి సినిమా కూడా నాకు నచ్చలేదు, బట్ చాలామంది రివ్యూవర్స్కి కూడా నచ్చలేదు. చాలామంది ఇప్పటికీ కూడా అరే ఏంట్రా అప్పుడు ఎందుకు హిట్ అయింది అనే డిస్కషన్లో ఉంటారు. ఇప్పుడు పుష్ప ఏ సినిమా మీరు చూసుకోండి, ఇప్పుడు వంశీ గారు ప్రొడ్యూసర్ వంశీ గారు అంటారు, వీఆర్ ఇన్ ఎరా వేర్ డివైడ్ టాక్ లేకుండా ఏ సినిమా బయటికి రాదు. సో బట్ ఇట్స్ కలెక్టింగ్ గుడ్ మనీ కదా. సో ఐ థింక్ ఈ ఫిల్మ్ యాక్టర్స్ కానీ ఈ ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళందరూ ఏంటంటే ఇదంతా దాటుకుంటూ వచ్చేయాలి. అరే ఇది పార్ట్ ఆఫ్ ద గేమ్. ఐ థింక్ దీన్ని మనం ఇమ్యూనైజ్ అవ్వాలి. ఇప్పుడు కోవిడ్కి ఎలా ఇమ్యూన్ అయ్యాం, అలా మనం ఇమ్యూన్ అయ్యి మనం సినిమాలు తీసుకుంటూ వెళ్ళాలి. బికాజ్ లార్జ్లీ ఇట్ డస్ నాట్ మ్యాటర్. ఎందుకంటే ఇప్పుడు నేను రివ్యూస్ చాలా 1.5 years నుంచి రివ్యూ చెప్తున్నాను. ఇప్పుడు నేను కొన్ని సినిమాలకి ఏంట్రా నువ్వు బ్యాడ్ రివ్యూ ఇచ్చావు అంటారు, ఆర్ తిడతారు కూడా. బట్ జనాలు సినిమాలు చూడడం మానేయట్లేదు కదా. వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. అండ్ రివ్యూస్ పర్స్పెక్టివ్లో చూస్తే ఇప్పుడు చాలామంది మీ ట్రైలర్ దగ్గర నుంచే నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది అంటున్నారు కదా. సో ట్రైలర్ చూసి ఇది బాగాలేదు, లేకపోతే విఎఫ్ఎక్స్ బాగాలేదు, లేకపోతే చాలా సినిమాలకి టీజర్ స్టేజ్లోనే టీజర్ ఒక 1 year ముందే వచ్చేస్తుంది. కరెక్ట్ చేసుకోవడానికి కూడా స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్ కూడా ఉంది. సో ఎంత నెగిటివ్గా చెప్తున్నారో పాజిటివ్గా కూడా చాలా వీడియోస్ వస్తున్నాయి. ఇప్పుడు చాలామంది ట్రైలర్ రియాక్షన్ వీడియోస్ అని ఉంటాయి. ఇప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఆ ట్రైలర్ చూస్తూ రియాక్ట్ అవుతారు. అలాంటివే ఎక్కువ ఉన్నాయి నెగిటివ్ కంటే. సో ఆ ఇంపాక్ట్ అంత లేదని నా ఫీలింగ్. కానీ మేమర్స్ ట్రోలర్స్ చేసేటటువంటి పర్సనల్ కామెంట్స్ రాజ్ కందుకూర్ గారు చెప్పినట్టు ఆ నిర్మాత మీద పర్సనల్ అటాక్ చేసి, వ్యక్తిగతంగా అటాక్ చేసి, ఇంక ఈడు పనికిరాడు, ఈడు రోగిస్తోడు, ఈడికి మైండ్ దొబ్బింది, ఇలాంటి లాంగ్వేజ్ వాడి ఫేస్ మార్ఫింగ్లు చేసి వెంటబడితే ఆ డైరెక్టర్నైనా ప్రొడ్యూసర్నైనా ఎవరినైనా ఆ ఫ్యామిలీలో సైకలాజికల్ బర్న్అవుట్ అయిపోతారు. ఇక మనం ఎందుకు రిస్క్ చేయాలి, ఎందుకు సింపుల్గా చేసుకుంటే పోద్దు కదా అని వెనకడుగేసి క్రియేటివిటీ చచ్చిపోయే అవకాశం ఉంది అనేది వారి ఆవాదన. కానీ ఏంటంటే సార్ కంబ్యాక్ ఎప్పుడు ఇస్తారు కదా సార్ ప్రొడ్యూసర్స్. ఇంత నెగిటివిటీ వచ్చినా వాడు బతికితే కదా. మీరు వాడు చచ్చిపోవాలని కోరుకుని పూజలు కూడా చేస్తున్నారు కదా.